ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. 16/2/2025 నుండి 28/2/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశి నుండి పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగం, అక్కడే శనితో కలిగిన రవి సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహం అయిన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు పిల్లల అభివృద్ధిలో ఎంతో కష్టపడుతూ వాళ్ళని చదివించాలి స్థిరపరచాలని చెప్పి తల్లిదండ్రులు నానా తంటపడుతూ ఉంటారు. కానీ పిల్లలు ఆ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇది నీ బాధ్యత, ఎవరు చేయమన్నారు, నా అవసరం ఇలా ఉంది, నువ్వు తప్పక నాకు ఖర్చు పెట్టి తీరాల్సిందే అని చెప్పి పిల్లలు మూర్ఖత్వంగా ప్రవర్తించడం, తల్లిదండ్రుల నుంచి ఆస్తి తీసేసుకోవాలని చెప్పి ఆలోచనలో ఉంటుంటారు. కానీ తల్లిదండ్రులు ఏం చెప్పినా మీ క్షేమం గురించి అని చెప్పి మీరు ఆలోచించగలగాలి. కారణం ఏమనగా సంతాన స్థానంలో రవి భగవానుడు శని భగవానుడితో సంచారం చేయడం వల్ల తండ్రి సూర్య భగవానుడు తూర్పు చూస్తూ ఉంటే శని భగవానుడు పశ్చిమాన్ని చూడడం వల్ల ఇంట్లో శత్రువులు పిల్లల ద్వారా అంటే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వివాహ విషయాల్లో కానీ వ్యాపార అభివృద్ధిలో సలహాలు చూసుకోకుండా పిల్లలు ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ తల్లిదండ్రులకు చాలా బాధ అవుతుంది. ఏంటి ఇంతటి మూర్ఖుడినా నేను ఇన్ని రోజులు కని పెంచి చేసి సాధించాను అనుకుంటూ ఉంటారు. కానీ పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు ఏం చెప్పినా మీ భవిష్యత్తు కోసమే అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు మహాదేవుడికి మహాశివరాత్రి రోజున అభిషేకం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎప్పుడైతే మీరు మహాదేవుని దగ్గర అభిషేకం చేయడం వలన ఆయన తదాస్తు అని చెప్పి మీరు అనుకుంటున్న అన్నింటా విజయం కలిగించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ తులారాశి వారందరూ నవధాన్యములతో పాలలో నానబెట్టి మహాదేవుడికి అభిషేకం చేసినట్లయితే సకల గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం తులారాశి వారి సొంతం కాబోతుంది. సంతాన స్థానంలో శుక్ర రాహుల సంచార స్థితి ఉండడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క పరిస్థితిని తల్లిదండ్రులను గమనించాలి. ఈ పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క మనోభావం అర్థం చేసుకోగలిగితే చాలా మంచి కాలం ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అష్టమంలో దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితి ఉండడం వలన విద్య, ఉద్యోగ, విదేశాన ప్రయాణాలలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను అంతిమమైన విజయం తులారాశి వారి సొంతం. అలాగే భాగ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండినను ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. క్రయ విక్రయాలు అంతగా యోగించమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. షేర్ల బిజినెస్లు కానీ, స్వయం వృత్తులు కానీ, సేవా రంగాలు, వ్యాపారాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ స్వయం కృషి, పట్టుదల, ఆపై భగవంతుడు ఆశీస్సుల చేత ఉన్నతమైన విజయం తులారాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.